అటు బుకింగ్స్ ఓపెన్ అయిపోయి 4 గంటల్లో రికార్డ్ అని చెప్పి ఒక వార్త, ఇంకోటేమో ఎడిట్ లాక్డ్ అని చెప్పేసి ఆయన ఒకటి పెట్టాడు ఫోటో. ఆయన అభిమానులకి చెప్పుకోవాల్సి వచ్చింది. 25 నుంచి ఒక్కసారి అలా వెనక్కి ఎలా దూకుతారు. ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ అయితే లేదు ఆ పాటకు సంబంధించి. అయితే ఆ ప్రమోషనల్ యాక్టివిటీ ప్రాపర్గా జరిగితే అందరూ హ్యాపీనే. సినిమాని ప్రాపర్గా తీసుకెళ్ళాలి. ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2దే రికార్డు ఉంది. వరదరాజ గారు, పెద్దికి సంబంధించి 2 వార్తలు. అటు బుకింగ్స్ ఓపెన్ అయిపోయి 4 గంటల్లో రికార్డ్ అని చెప్పి ఒక వార్త, ఇంకోటేమో ఎడిట్ లాక్డ్ అని చెప్పేసి ఆయన ఒకటి పెట్టాడు ఫోటో. ఎడిట్ లాక్డ్ అంటే ఆయన అభిమానులకి చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అంటే కన్ఫ్యూజన్ ఉంది జనాల్లో ఆ, అని. అంటే ఆ కన్ఫ్యూజన్ ఉంది అనే మాటకు కారణం ఏంటంటే ఈయన ఉమ్, ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్కి సంబంధించి జూన్ 25 వస్తున్నాం మనం, ఉమ్, ఉమ్, మీరు ఉమ్. ప్రిపేర్ అయిపోండి అని చెప్పేసి ఒక బహిరంగ ప్రకటన చేస్తాడు. ఆ, ఆ ప్రకటన అధికారిక ధృవీకరణ లేదు. ఉమ్, ఈ ప్రకటన వచ్చిన తర్వాత నిర్మాతలు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అవును. లేదు జూన్ 4వ తారీఖు వస్తున్నాము అని ప్రకటించారు. ఈ ప్రకటించిన సందర్భంగా ఆ ఈవెంట్లో అందరూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా అంటే అభిమానుల్లో గొడవ ఏంటంటే అసలు సినిమా హడావిడి పడ్డారా డేట్ కోసం, ఉమ్. 25 నుంచి ఒక్కసారి అలా వెనక్కి ఎలా దూకుతారు 20 రోజుల్లో అని, ఒకవేళ ఏదన్నా వేగంగా చేయాలి అనే ఉద్దేశంతో సినిమా క్వాలిటీ విషయంలో ఏదైనా రాజీ పడ్డారా, ఈ చర్చ అభిమానుల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటువంటిది ఏమీ లేదు, సినిమా ఆర్గానిక్గానే క్లోజ్ అయిపోయింది. ఉమ్, ఆర్గానిక్గా క్లోజ్ అయిందనే విషయం అభిమానులకు తెలుసు. ఈయన అధికారికంగా ఎడిటర్తో కలిసి ఒక ఫోటో దిగి లాక్డ్ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఓకే, ఓకే. ఈ ట్వీట్ చేయటం కూడా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఆ, నిజానికి ఈ సినిమా షూట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే చేయాల్సి ఉంది అనేది వాళ్ళు ఏప్రిల్ నెలలో చెప్పిన మాట. అదేలేండి. చెప్పి ఏప్రిల్ 15కి అది కంప్లీట్ చేస్తాము, అక్కడితో గుమ్మడికాయ కొట్టేస్తాము, గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఏప్రిల్ 30 సినిమా థియేటర్లో రిలీజ్ అన్నారు. అందరూ అదే ఫిక్స్ అయి ఉన్నారు. అది ఫిక్స్ అయిన తర్వాత కొత్త డేట్ వచ్చింది, అంటే ఆ సాంగ్ డిలే అయింది. వీళ్ళు 15 అనుకున్నారు, 15కి కాలేదు, 30కి కాలేదు. అది అలా ప్రాసెస్ నడిచి ఫైనల్గా ఆర్టిస్టులు కూడా మారి అది అయిపోయింది. దాని తాలూకా వివరాలు ఏమిటనేది వీళ్ళు నెమ్మదిగా చెప్తామంటున్నారు. ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ అయితే లేదు ఆ పాటకు సంబంధించి. అలా లాక్ చేసి పెట్టారు. అయిపోయింది. ఆ పాట అద్భుతంగా వచ్చింది, సినిమా అంతకంటే అద్భుతంగా వచ్చింది, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. రెండోది, ఈ సినిమా రిలీజ్ డేట్లోనే సుకుమార్ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇది రిలీజు, అది ప్రారంభం కూడా ఒకే రోజు లేకపోతే ఆ వీక్లో జరిగేలాగానో ప్లాన్ చేశారు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాల హడావిడి. రామ్ చరణ్ అనగానే మెగా అభిమానుల్లో ఒక ఆనందపు రేఖలు ఇవన్నీ నడిచినాయి. అది కాకుండా డైరెక్టర్ ఇంకో మాట అన్నారు, ఇది పెద్దిగాడు గుర్తుండిపోతాడు, 10 సంవత్సరాలు గుర్తుండిపోతారు అన్నట్టు మాట్లాడాడు. ఎమోషనల్ రైడ్ పెద్దిగాడు ఎప్పటికీ గుర్తుండిపోతాడని. ఎమోషనల్ రైడ్ అన్నాడు. ఎమోషనల్ రైడు ఎప్పటికీ గుర్తుండిపోతాడని చెప్పాడు ఆయన. సరే, సినిమా కనెక్ట్ అయితే అది ఎంతకాలమైనా గుర్తుంటుంది. అదేలేండి, చిట్టుబాబు అని గుర్తుండిపోవాలా, రంగస్థలం చిట్టుబాబు క్యారెక్టర్ ఎలా గుర్తుందో అలాగే పెద్ది కూడా గుర్తుంటుంది. కానీ ఇప్పుడు సినిమాకి సంబంధించి ఏం జరుగుతోంది అనే విషయంలో అభిమానుల్లో పెద్ద గందరగోళం అయితే లేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే సఫిషియంట్ టైం దొరికింది అనేది వాళ్ళు ప్రధానంగా అనుకుంటోంది. అంటే మొత్తం షూట్ అయిపోయింది, లాక్ అయిపోయి ఉంది అనే విషయం కూడా అర్థమైపోయింది వీళ్ళకి. అర్థమైంది. జూన్ 4 లేదు 25 ఏ డేట్ అయినా కానీ మే అంతా వీళ్ళు ప్రమోషన్కి వాడటానికి ఉపయోగం ఉంటుంది అనేది వీళ్ళు ఫీల్ అయింది. అయితే ఆ ప్రమోషనల్ యాక్టివిటీ ప్రాపర్గా జరిగితే అందరూ హ్యాపీనే. ఇది కూడా డిలేగా నడిస్తే ఇబ్బంది. ప్రమోషనల్ అసలు తెలుగులో అయితే అవసరం లేదు నాకు తెలిసి. తెలుగు అక్కర్లేదు, కానీ ఇతర మార్కెట్లలో పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకి ఇతర భాషల్లో ఈ సినిమాని ఎలా జనంలోకి తీసుకెడుతున్నారు, సినిమాని పుష్ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో మనం ఈ మధ్య కొన్ని సినిమాలకు చూసాం. అదే ఈవెన్ దురంధర్ కూడా అలాగే పుష్ చేశారు విపరీతంగా. పార్ట్ 2
అలా పుషింగ్ జరిగితే తప్ప సినిమాలకి జనం రావట్లేదు. ప్రమోషన్ అనేది చాలా కీలకంగా మారింది. మారింది కాబట్టి మీరు ఏ అటెంప్ట్ చేస్తున్నారు ఇతర లాంగ్వేజెస్‌లో? ముందు ట్రైలర్ కట్ అయిపోయిందంటున్నారు 2, 3 వర్షాలు. ట్రైలర్ కట్ అయిపోయింది. అన్ని లాంగ్వేజెస్‌లోనూ రావాలి. హ్మ్. ఎందుకైనా మంచిదో కనీసం 2 భారీ ఈవెంట్లు, ఒకటి నార్త్‌లో ఒకటి పెట్టాలి. ఎక్కడైనా మీరు ఎంపిక చేసుకోండి. అది పాట్నా అంటారా? మరొక చోట అంటారా? అనేది చూజ్ చేసి అక్కడొకటి జరగాలి. ఆ తర్వాత ఇక్కడొక భారీ ఈవెంట్ జరగాలి. కుదిరితే చెన్నైలో ఒకటి చెయ్యాలి. సో, ఈ లెవెల్‌లో ప్రమోషన్ నడుస్తుంటే అభిమానులకి ఆనందం. హ్మ్. హ్యాపీగా ఉంటారు. ఈలోపు అబ్రాడ్ వెళ్ళి అక్కడ కూడా ఒక ఈవెంట్ చేయొచ్చు. ఓకే. ఈ ప్రయత్నాలు ముమ్మరం అయిపోయినాయి అనేటువంటిది కమ్యూనికేట్ అయితే అభిమానులకి, ఇంకా వాళ్ళు అంతకంటే కోరుకుంటున్నదేమీ లేదు. అది. సినిమాని ప్రాపర్‌గా తీసుకెళ్ళాలి. ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 'పుష్ప 2'దే రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ కొట్టాలి. ఆ రికార్డ్ కొట్టాలంటే సినిమాని ప్రాపర్‌గా ప్రమోట్ చేయాలి అనే తాపత్రయం మాత్రం అభిమానుల్లో స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. దాన్ని అడ్రెస్ చేయటం కోసమే ఈయన ఈ ఫోటోని రివీల్ చేసి మేము లాక్ అయిపోయాం. ఇక మిగిలిందంతా హ్మ్. ఈ టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ప్రమోషన్‌కి వాడటమే. కాబట్టి ఎవరు ఆందోళన పడొద్దు అని చెప్పాలనుకున్నాడు. ఓకే. ఆ చెప్పాలనుకుని ఆ ఫోటో రివీల్ చేసాడాయన ఓకే. ఎడిటర్‌తో. ఓకే. థాంక్ యూ.